గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్. ఈరోజు ప్రముఖ యాంకర్ అనసూయ గారి గురించి తెలుసుకుందామండి. అందమైన యాంకర్ తెలుగులో అనగానే ముందుగానే గుర్తుకొచ్చేది అనసూయ. అనసూయ భరద్వాజ్ పూర్తి పేరు. అనసూయ భరద్వాజ్ భారతీయ టెలివిజన్ వ్యాఖ్యాత మరియు సినిమా నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్, మోడల్. ఆమె 2008లో భద్రకా కళాశాల నుండి ఎంబీఏ పూర్తి చేశారు. ఫిక్స్ లాయిడ్ అనే కంపెనీలో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్గా కూడా పనిచేశారు. అనేక సినిమా అవకాశాలను వదిలి మరీ ఆమె సాక్షి టీవీలో టెలివిజన్ వ్యాఖ్యాతగా పనిచేశారు. అనసూయ ఇంటర్ సెకండరీ చదువుతున్నప్పుడు ఎన్సీసీ క్యాంపులో సుశాంక్ భరద్వాజను ఆమెను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశారు. కానీ అప్పుడు అంగీకారం తెలుపని ఆమె ఏడాదిన్నర తర్వాత మళ్ళీ ఎన్సీసీ క్యాంపులో భరద్వాజ్తో స్నేహం కాస్త ప్రేమగా మారి 9 ఏళ్ల పాటు ప్రేమించుకున్న తర్వాత పెద్దల అంగీకారంతో ఆమెకు 2010లో సుశాంక్ భరద్వాజ్తో వివాహమైంది. వీరికి గాను 2 పిల్లలు. సుశాంక్ ఫైనాన్షియర్, ఇన్వెస్ట్మెంటల్ ప్లానర్. అనసూయ సాక్షి టెలివిజన్లో న్యూస్ రీడర్గా పనిచేసిన తర్వాత జబర్దస్త్ హాస్య ప్రదర్శనలో టెలివిజన్ వ్యాఖ్యాతగా చేరారు. ఆ షో అనసూయ జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకొని వచ్చింది. తరువాత ఆమెకు సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో అక్కినేని నాగార్జునతో కలిసి నటించే అవకాశం వచ్చింది. తర్వాత అదే సంవత్సరం క్షణంలో ఒక ప్రధాన పాత్ర పోషించారు. టెలివిజన్ వ్యాఖ్యాతగా ఆమె అనేక పురస్కారాలను పొందారు. వాటిలో జీ కుటుంబ అవార్డులు, స్టార్ పరివార్ అవార్డులు ముఖ్యమైనవి. ఆమె 3వసారి జీ తెలుగులో ఒకరికొకరు అవార్డులను నిర్వహించారు. ఆమె దుబాయ్లో అప్సరా అవార్డుల ఫంక్షను, గామా అవార్డులు ప్రదర్శన ఇచ్చారు. దేవిశ్రీ ప్రసాద్ యుఎస్ కచేరీలో భాగంగా నిర్వహణలో కూడా పాల్గొన్నారు. అనసూయ నటించిన సినిమాలొచ్చి 2003లో నాగాలో ఒక న్యాయ విద్యార్థిగా కనిపించారు. తర్వాత 2016లో సోగ్గాడే చిన్ని నాయన, క్షణం, విన్నర్, గాయత్రి, రంగస్థలంలో రంగమ్మత్తగా మంచి పేరు సంపాదించారు. సచ్చిందిరా గొర్రె, మీకు మాత్రమే చెబుతా, కథనం, F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్, యాత్ర, చావు కబురు చల్లగా, థ్యాంక్ యూ బ్రదర్, పుష్పలో విలన్ దాక్షాయణిగా కనిపించారు. భీష్మ పర్వం, కిలాడి, దర్జా, వాంటెడ్ పండుగాడ్, మైకెల్, ఫ్లాష్ బ్యాక్, రంగమార్తాండ, విమానం, పెదకాపు 1, ప్రేమ విమానం, రజాకర్, సింబా, పుష్ప 2లో కూడా నటించారు. అనసూయ హోస్ట్గా చేసిన టీవీ షోస్ వచ్చి 2013లో జబర్దస్త్ యాంకర్గా బిగించేశారు. జబర్దస్త్, భలే ఛాన్స్లే, బిందాస్, మోడ్రన్ మహాలక్ష్మి, తడక, 1, నో మోర్ సిల్లీ గేమ్స్, కొంచెం టచ్లో ఉంటే చెప్తా, బూమ్ బూమ్, ఏ డేట్ విత్ అనసూయ, డి జోడీ, జీన్స్, నా షో నా ఇష్టం, స్టార్ మా పరివార్ అవార్డ్స్, జాక్పాట్, డ్రామా జూనియర్ సీజన్ 1, సీజన్ 2, మీలో ఎవరు కోటీశ్వరుడు, జాక్పాట్ 2, బ్లాక్ బస్టర్, కామెడీ నైట్స్, డ్రామా జూనియర్ సీజన్ 3, బిగ్ బాస్ సీజన్ 2, రంగస్థలం, లోకల్ గ్యాంగ్స్, ప్రతిరోజు పండగే, థాలియా, పెళ్ళాం, మాస్టర్ చెఫ్ ఇండియా సీజన్ 1, ఆగట్టుకుంటావా ఈ గట్టుకొస్తావా మొదలగు టీవీ షోస్కి యాంకర్గా పనిచేశారు. అనసూయ అందుకున్న అవార్డులు వచ్చి క్షణం సినిమాకు గాను 2వ ఐఫా ఉత్సవం అవార్డు అందుకున్నారు. 6వ సైమా అవార్డు అందుకున్నారు. 66వ ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డు ఉత్తమ సహాయ నటిగా రంగస్థలం సినిమాకు గాను అందుకున్నారు. 8వ సైమా అవార్డు ఉత్తమ సహాయ నటిగా రంగస్థలం సినిమాకు గాను అందుకున్నారు. రంగస్థలం సినిమాకు గాను జీ సినీ అవార్డ్స్ తెలుగులో ఉత్తమ సహాయ నటిగా అందుకున్నారు. ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్ ప్రోగ్రాంను హోస్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్న అనసూయకి ఈ కార్యక్రమం దశ తిప్పింది. నాగబాబు, రోజా వంటి స్టార్లు స్టేజ్పై జడ్జీలుగా ఉన్నప్పటికీ అనసూయ కూడా తన హవా చూపించారు. జబర్దస్త్తో వచ్చిన పాపులారిటీతో సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లు, ఇంటర్వ్యూలకు హోస్ట్గా చేసే అవకాశాలను దక్కించుకున్నారు అనసూయ. ఇదే సమయంలో సినిమాల్లోనూ అనసూయకు అవకాశాలు వచ్చాయి. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం రంగమ్మత్తగా క్యారెక్టర్ ఆమెను ఎక్కడికో తీసుకెళ్లింది. రంగస్థలం తర్వాత క్షణం, విన్నర్, గాయత్రి, F2, యాత్ర, కథనం, చావు కబురు చల్లగా, భీష్మ పర్వం, కిలాడి, విమానం, పెదకాపు, రజాకర్ వంటి సినిమాలో అనసూయ నటించారు. పలు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసి తన గ్లామర్ షోతో భారీ హైప్ తీసుకొచ్చారు. ఇక అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప పార్ట్ 1, పార్ట్ 2లో దాక్షాయణిగా నెగటివ్ రోల్లో నటించారు.
ఒప్పించి మెప్పించారు అనసూయ. ఎన్సీసీలో ఉన్న రోజుల్లో అనసూయ సుశాంక్ మధ్య ప్రేమ చిగురించింది. అప్పటికే ఆమె వయసు 16 ఏళ్లే. అప్పటికే ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే పెద్దలు అంగీకరించకపోవడంతో ఆమెను ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి సుశాంకే చదివించారు. పెద్దలను ఒప్పించాకే పెళ్లి చేసుకుందామని చెప్పి దాదాపు 9 ఏళ్ల పాటు వెయిట్ చేసి మా నాన్నని ఒప్పించి పెళ్లి చేసుకున్నామని అనసూయ తెలిపారు. సాక్షి టీవీలో యాంకరింగ్ చేస్తున్నప్పుడు అనసూయ ప్రేమ వ్యవహారం ఆ ఛానల్లో అందరికీ తెలుసట. డిప్రెషన్లో ఉంటూనే విధులకు హాజరయ్యేదానని ఆమె పలుమార్లు వెల్లడించారు. మేం ముగ్గురం ఆడపిల్లలు కావడంతో తొలుత అబ్బాయి పుడితే బాగుండు అనిపించింది. కానీ రెండోసారి మాత్రం ఆడపిల్ల కావాలని అనుకున్నానని, కానీ అప్పుడు కూడా బాబే పుట్టాడని ఆమె వెల్లడించారు. నాకు ఇప్పటికే ఆడపిల్లపైనే ఉందని, 40 ఏళ్ళు వచ్చినా సరే అమ్మాయిని కనేందుకు ట్రై చేస్తానని అనసూయ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్. నా ఛానల్ని కేవలం 4% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఆల్.